2 రోజుల్లో ఏపీకి మరింత విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. ఇవాళ హైదరాబాద్లో బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశం. ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. హైదరాబాద్లో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీకి ఏర్పాట్లు. యుక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా దాడులు. క్యూపై డ్రోన్ దాడిలో 4 మృతి. జమ్మూ కశ్మీర్ రాజౌరిలో భద్రతా దళాల మోహరింపు. ఉగ్రవాదులు చొరబడ్డారనే అనుమానంతో డోరిమల్ ఫారెస్టులో గాలింపు. పోలవరం జిల్లా దేవీపట్నంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నేతృత్వంలో కూటమి మేనిఫెస్టో ప్రతుల దహనం. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో దొంగల బీభత్సం. 3 షాపుల్లో చోరీ, నగదు, సామగ్రి అపహరణ. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో గేదెల దొంగతనాలు. దొంగల ముర అరెస్ట్, 2 వాహనాలు, గేదెలు స్వాధీనం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రాజుగూడెంలో పోలీసుల తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత. పోలవరం జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. డ్రోన్ సాయంతో పులి కదలికలను చిత్రీకరించిన అధికారులు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మోస్తరు వర్షం. వేడి నుంచి ప్రజలకు ఉపశమనం. వర్షం కారణంగా రహదారులు జలమయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపలకి క్యూ లైన్లు. భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.